రోహిణి రోహిణి ఎక్కడి నుంచి చెప్పాలి ఏమైంది సరే సరే కామ్ డౌన్ బాబాయ్ ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి థ్యాంక్ యూ వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు భయపడుకో గుణ పడిపోయాడు ఎవరైనా వెళ్ళి కాపాడండి గుణ ఎవరైనా వెళ్ళి కాపాడండి ఓ గుణ కాపాడదాం Somebody has to help him. చచ్చిపోతాడా ఏమో. చచ్చిపోతాడా? లేదు తెలీదు. Somebody has to help him. ఓకే. పాతాళం. ప్లీజ్. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి. అది పోలీసులకు చెబుదాం. అది వాళ్ళ పని. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏం ఇస్మాయిల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏమిటిది? సంతకం. ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్ని వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాంక్ పేపర్ మీద. బ్లాంకే పర్వాలేదు, పెట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడితే పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్లు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే. వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ, ఎంపో, ఎన్జీవై. పెట్టవే సంతకం. పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసు అంతా నా వయసు అంతా. నాకు ఆస్తి కావాలి. ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించిందంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యు జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగకు. కారణం నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్నిక్కడికి ఎత్తుకొచ్చాడు. నగరమంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టను. అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్. టేక్ ఇట్. ఐ మీన్ టేక్ ఆఫ్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిల్ కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? సార్, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. Go ahead. Take her. ప్లీజ్. థ్యాంక్ యూ. సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా? ఐ వాంట్. ఇఫ్ యూ వాంట్ టు ప్రే, డూ ఇట్. ఎవరది? ఓ మాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చావు. ఎంత పెద్ద లోయ. కొత్త కళ్ళద్దాలు పగిలిపోయాయి. షూట్ చేస్తాను. నానా, నిన్ను వెతుక్కుంటూనే రా వచ్చాం. ముందు నీ సంగతి చెప్తా. రే పిచ్చోడా, ఇది దీపావళి తుపాక. నీకు కూడా ఉందిలే. తప్పుకో. సార్, వాడికి తుపాకీ ఏంటి తెలియదు సార్. తెలిసేట్టు చేస్తా. No!
మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి, వెళుతూ నువ్వు కలవద్దు, రా. కాల్ చేస్తాను, పోయా. కాల్ చేస్తాను రా. పిచ్చుగా! పిచ్చుగా! నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది. Bina!
ఉమాదేవి వస్తున్నాను, చేస్తున్నాను. ఉమాదేవి, ఉమాదేవి, భయపడ్డావా? కొట్లాట చూసి భయపడొద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం. నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను, ఓలాగా ఎత్తుకుపోతాను. నేనొక బుర్రలేనుండే, ముందే నిన్ను నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దు, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. దిగులు పడద్దు మాదేవి, పౌర్ణమి దగ్గర పడింది. ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్ని దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల, నా కోయిల, కోయిల, కోయిల కింద పిచ్చుకొని చంపేశారు. కోయిల, అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును. ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రికి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటి నా రక్తం? ఇందా పాలు. గుణ, కోపం లేదా? ఏ? నా మీద లేదా? నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను? గుణ, ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు, ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, రోహిణి నీ పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి, అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా
తర్వాత మ్మ్. ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు. ఎవరూ లేని ఆ రోహిణి కంటే నువ్వు ప్రేమించే ఈ ఉమాదేవి అబ్సల్యూట్లీ ఎ లక్కీ గర్ల్. ఉమ్, అదృష్టవంతురాలు కదూ. అవును. మ్మ్. మ్మ్. ఏం కావాలి నీకు? ఎందుకు నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడావు? ఏం ఆశిస్తున్నావు? నేను కావాలా? నా దేహం కావాలా? ఆ విధంగా మాట్లాడకూడదు, తప్పు. మరి ఇంకేం కావాలి? పెళ్ళి. ఓకే, కట్టు. ఆ, ఇప్పుడు కాదు, పౌర్ణమి నాడు కట్టాలి. నీ ఇష్టం. ఇక మీద నువ్వేం చెప్పినా, ఏ విధంగా చెప్పినా, ఏది చెప్పినా నేను వింటాను. నిజమా? బయటికి వెళ్ళగానే పోలీసులకు చెప్తానేమోనని నువ్వు అనుకుంటున్నావా? కాదు, అలా చేయవు. నేను మంచిదాన్ని కానుకున్నా. ఇక్కడెవరూ మంచివాళ్ళు కారు. నేను, మా నాన్న, మా అమ్మ, ఈ ఎస్కే ఎవ్వరూ మంచివాళ్ళు కారు. నువ్వు తప్ప. ఇక్కడ అందరికీ పిచ్చి గుణ, డబ్బు పిచ్చి, మద పిచ్చి, ఈ లోకమే పిచ్చిది. ఇలాగే నేను చెప్పా, నన్ను పిచ్చాడన్నారు. నీకు పిచ్చి లేదు గుణ. ఊరికి వెళ్ళగానే మీకేరా పిచ్చి, నా గుణాకి పిచ్చి లేదని నేను నిరూపిస్తాను. డాక్టర్ గారు చెప్పారు, గుణ నీకు పిచ్చి కాదు, ఈ గణేష్ కి పిచ్చి అని డాక్టర్ గారు అన్నారు. ఆయనకు లెటర్ రాయాలి, నువ్వు అన్నదంతా రాయాలి. దానికి ముందు నీకు లెటర్ రాయాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.